ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ దివ్యశ్రీ పోతుమూడి. నేను ఇప్పటి వరకు 10th స్టాండర్డ్ వాళ్ళ కోసం వీడియోస్ చేశాను కదా, కానీ ఈ వీడియో మాత్రం ఫర్ మై ఫ్రెండ్స్. సో మై డియర్ 11th గ్రేడర్స్, దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. సో ఈ వీడియో వచ్చేసి స్ట్రీమ్ సెలెక్షన్ గురించి అనమాట. ఫస్ట్ అయితే ఏమేమి స్ట్రీమ్స్ ఉన్నాయనేది క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో లెట్స్ స్టార్ట్. మనందరికీ తెలిసిన కామన్ స్ట్రీమ్ బైపీసీ, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇది వచ్చేసి డాక్టర్, మెడిసిన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇది వచ్చేసి రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి సిఈసి అంటే సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. ఇది వచ్చేసి ఫైనాన్స్, బిజినెస్, అకౌంట్స్, లా ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎంఈసి, మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. ఇది కూడా సేమ్, అకౌంట్స్, బిజినెస్ స్టడీస్, లా ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఈసి, హ్యుమానిటీస్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. ఇది వచ్చేసి సోషల్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సోషల్ వర్క్, సొసైటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఏ స్ట్రీమ్ తీసుకుంటే ఏ కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి అనేది చెప్తాను. బైపీసీ తీసుకుంటే డాక్టర్, నర్సింగ్, ఫార్మసీ, టీచింగ్, సైంటిస్ట్ ఇవన్నీ అవ్వచ్చు అని తెలుసు. కానీ ఇంకా చాలా కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ని, లివింగ్ సెల్స్ని, బయోలాజికల్ ప్రాసెసెస్ని యూజ్ చేసుకొని న్యూ మెడిసిన్స్, న్యూ మెథడ్స్, న్యూ టెక్నాలజీస్ని క్రియేట్ చేయడం బయోటెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయోకెమిస్ట్రీ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో జరిగే కెమికల్ ప్రాసెసెస్ గురించి తెలుసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి మైక్రోబయాలజీ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకోవడం, అంటే బ్యాక్టీరియా వీటి గురించి తెలుసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్సిక్ సైన్స్ అంటే సైంటిఫిక్ మెథడ్స్ని, సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసుకొని క్రైమ్స్ని ఇన్వెస్టిగేట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే మన న్యాచురల్ వరల్డ్ గురించి తెలుసుకోవడం అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఆ న్యాచురల్ వరల్డ్ అనేది ఎలా ఇంపాక్ట్ అయింది అనేది తెలుసుకోవడం ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో ఇవి బైపీసీకి ఉన్న కెరియర్ ఆప్షన్స్. ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవ్వచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు, ఫిజిస్ట్, కెమిస్ట్, మ్యాథమెటీషియన్, ఐటీ వైపు వెళ్ళొచ్చు, సైబర్ సెక్యూరిటీ తీసుకోవచ్చు అండ్ ఆల్సో కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కూడా మనం చేయొచ్చు. అండ్ ఎంపీసీ తీసుకుంటే వచ్చే కెరియర్ ఆప్షన్స్ గురించి నేను స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఎందుకంటే వీటి గురించి అందరికీ చాలా బాగా తెలుసు. నెక్స్ట్ వచ్చేసి ఏ స్ట్రీమ్ తీసుకుంటే ఏమేమి ఎగ్జామ్స్ రాయొచ్చు అనేది చూద్దాం. బైపీసీ తీసుకుంటే అందరూ మెయిన్గా రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్ నీట్, నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది వచ్చేసి ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కోసం రాస్తారు. నెక్స్ట్ వచ్చేసి జిప్మర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది వచ్చేసి ఈ ఇన్స్టిట్యూట్లో ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడానికి ఆర్ బీఎస్సీ కోసం జాయిన్ అవ్వడానికి, లేకపోతే ఎండి ఆర్ ఎంఎస్ అడ్మిషన్స్ కోసం రాస్తారు. నెక్స్ట్ వచ్చేసి బైపీసీ తీసుకున్న వాళ్ళు ఎంసెట్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు, కానీ వాళ్ళు తీసుకోవాల్సిన కోర్సెస్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ ఆర్ బీ ఫార్మసీ, లేకపోతే ఎనీ అగ్రికల్చరల్ కోర్సెస్. అంతేగాని బీటెక్ ఆర్ ఇంజనీరింగ్ తీసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైపీసీ తీసుకున్న వాళ్ళు సియుఈటీ అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, ఈ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఇదేంటనేది లాస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఏం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు అనేది చూద్దాం. మనందరికీ కామన్గా 3 ఎగ్జామ్స్ తెలుసు: జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ అండ్ ఎంసెట్. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ 3 ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేద్దాం. జేఈ మెయిన్స్ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎన్ఐటీస్ ఆర్ ట్రిపుల్ ఐటీస్లోకి అడ్మిషన్స్ కోసం రాస్తారు. నెక్స్ట్ జేఈ అడ్వాన్స్డ్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్. ఇది వచ్చేసి ఐఐటీలోకి అడ్మిషన్ కోసం రాస్తారు. ఫస్ట్ మనం జేఈ మెయిన్స్ తీసుకున్న నెక్స్ట్ జేఈ అడ్వాన్స్లోకి క్వాలిఫై అవ్వచ్చు. అది ఎలా అంటే జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఒకవేళ మనం టాప్ 2,50,000 ర్యాంకర్స్లో కనుక ఉంటే మనం జేఈ అడ్వాన్స్డ్కి కూడా ఎలిజిబుల్ అవుతాం. నెక్స్ట్ ఎంసెట్ వచ్చేసి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం రాస్తారు. ఈ ఎగ్జామ్ కాకుండా బిట్సాట్ అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ అడ్మిషన్ టెస్ట్. ఇది వచ్చేసి ఈ ఇన్స్టిట్యూట్లోకి అడ్మిషన్స్ కోసం రాస్తారు. నెక్స్ట్ వచ్చేసి విఐటి ట్రిపుల్ ఈ
వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అంటే ఈ ఇన్స్టిట్యూట్లోకి అడ్మిషన్స్ కోసం రాస్తారు. ఇవే కాకుండా చాలా ఉన్నాయి. లైక్ ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇది డిఫెన్స్ డిపార్ట్మెంట్లోకి అడ్మిషన్స్ కోసం రాస్తుంటారు. నెక్స్ట్ ఎంపీసీ వాళ్ళు ఆర్కిటెక్చర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. అవేంటంటే నాటా అండ్ యూసీఈఈడి. నాటా అంటే నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. ఇది ఆర్కిటెక్చర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ యూసీఈఈడి అంటే అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇన్ డిజైన్. ఇది కూడా ఆర్కిటెక్చర్ ఎంట్రన్స్ ఎగ్జామే. అండ్ ఇవే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాదు, ఇంకా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవైతే నాకు మెయిన్గా అనిపించాయి కాబట్టి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి డీటెయిల్స్ కావాలన్నా ఆర్ ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నా లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ దట్ వీడియో. అండ్ హెచ్ఈసి, ఎంఈసి అండ్ సిఈసి గ్రూప్స్ గురించి పార్ట్ 2 వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది కాబట్టి. Stay tuned for the part 2 video by subscribing to my channel and clicking on the bell icon. ఎందుకంటే అప్పుడే కదా నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్.